నమస్కారం, మీరు చూస్తుంది జిఎం న్యూస్. నా పేరు నందిని. ముందుగా హెడ్లైన్స్. ఉద్యోగాల పేరుతో టోకరా ఇచ్చిన నిందితుడిని అరెస్ట్ చేసిన టూ టౌన్ పోలీసులు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు చేరిన బాధిత మహిళలు. ఆర్యవైశ్య కళామందిరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న నిర్వాహకులు. ఎన్జిఓ హోమ్ నందు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం. రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు అందవలసిన హక్కులు నేటికి అందడం లేదంటూ వెల్లడించిన అక్కినేని వనజ. ప్రపంచవ్యాప్తంగా సిటిజన్ ఇంటిగ్రేషన్ పీస్ సొసైటీ ఈ ఏడాది ఎడ్యుకేషన్ నుండి వికేఆర్ విఎన్బి అండ్ ఏజీకే ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి విజయ్ కుమార్ కు అవార్డు రావడం తమ కళాశాలకు గుర్తింపునిచ్చిందని కళాశాల కరెస్పాండెంట్ వివికే రామయ్య వెల్లడించారు. స్థానిక ఏలూరు రోడ్లోని వికేఆర్ విఎన్బి కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్లోబల్ ఇండియా అవార్డులకు తమ కళాశాల ప్రిన్సిపల్ ఎంపికవడం జరిగిందన్నారు. ఈ నెల 25వ తేదీన సింగపూర్లో ఇంటర్నేషనల్ గ్లోరియా ఆఫ్ అవార్డును పీఎం కాన్వాయ్ కేవీ రాజన్ చేతుల మీదుగా అందుకోవటం ఆనందంగా ఉందన్నారు. ప్రపంచ దేశాల్లోని 450 పారిశ్రామిక రంగాలకు చెందిన వారిలో 12 మందిని గ్లోబల్ అవార్డులకు ఎంపిక చేయడం జరిగిందన్నారు. భారతదేశానికి 2 అవార్డులు రావడం జరిగిందని, అందులో ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్కు విజయ్ కుమార్కు రావటం తమ కళాశాలకు సిబ్బందికి గర్వకారణమన్నారు. భారత ప్రభుత్వంచే గుర్తింపు పొందిన సిటిజన్ ఇంటిగ్రేషన్ పీస్ సొసైటీ అను సంస్థ ప్రతి సంవత్సరం భారతదేశం నుంచి మరియు భారతీయులు ప్రపంచంలో ఎక్కడైతే సెటిల్ అయ్యారో అందరి నుంచి అప్లికేషన్స్ కోరుతారు గ్లోబల్ ఇండియన్ అవార్డు కోసం. అది ప్రతి పరిశ్రమ నుంచి ఇద్దరికి ఇస్తారు. అయితే ఈ సంవత్సరం మార్చి నెలలో వాళ్ళ అప్లికేషన్స్ కాల్ఫర్ చేశారు. సో మన కాలేజ్ నుంచి నేను అప్లై చేశాను, ఎడ్యుకేషన్ స్ట్రీమ్ నుంచి. అలాగే ప్రతి స్ట్రీమ్ నుంచి కూడా వాళ్ళు 2 అవార్డ్స్ ఇస్తారు. సో షార్ట్ లిస్ట్ అయిన తర్వాత నవంబర్ 8వ తారీఖు అవార్డు సంబంధించి ఇంటిమేషన్ లెటర్ వచ్చింది. ఎడ్యుకేషన్ స్ట్రీమ్ నుంచి నన్ను ఎన్నుకున్నారు. ఈ అవార్డు ప్రదానం సింగపూర్లో జనవరి 23వ తారీఖు జరిగిందండి. సింగపూర్ హోటల్ హాలిడే ఇన్ ఆర్చిడ్ సిటీ సెంటర్లో జరిగింది. అది కేవీ రాజన్ గారి చేతుల మీదకి తీసుకున్నాం జనవరి 23వ తారీఖు. చాలా బాగుందండి. అవార్డు అనేది ఒక గుర్తింపు. సో వికేఆర్ విఎన్బి ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి రావడం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నాను. సో ఒక రకంగా చెప్పాలంటే ముందు మేనేజ్మెంట్కి నేను థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు నాకు ఫ్రీడమ్ ఇచ్చారు. ముందు అప్లై చేయడానికి కానీ వెళ్ళడానికి కానీ అన్నీ కూడా స్పాన్సర్ చేసింది మేనేజ్మెంటే. సో మా సెక్రటరీ గారు అయిన వేములపల్లి వెంకటేశ్వరరావు గారికి, కరస్పాండెంట్ అయిన వేములపల్లి వెంకటేశ్వర కోదండరామయ్య గారికి, చైర్మన్ గారికి, దివాకర్ గారికి, సో ఖచ్చితంగా వాళ్ళ సపోర్ట్ లేకుండా ఈ అవార్డు రాదు. సో ఒక రకంగా చెప్పాలంటే ఇది ఇన్స్టిట్యూట్కి వచ్చిన అవార్డు, నాకు వచ్చిన అవార్డు అయితే నేను అనుకోను. నేను కాలేజీకి వచ్చిన అవార్డుగా ఇది భావిస్తున్నాను. ఎందుకంటే ఆ కాలేజ్ బట్టే మనకు అవార్డు ఇస్తారు కానీ మనుషులకి బట్టి ఇవ్వరు కాబట్టి. సో మనం చేసిన అచీవ్మెంట్స్ అండి మొత్తం ఈ 4 ఏళ్ళు 5 ఏళ్ళు ప్రిన్సిపల్ అయిన తర్వాత కాలేజీలో జరిగిన ఈవెంట్స్ కానీ లేదా కాలేజీలో జరిగిన మెయిన్ అచీవ్మెంట్స్ అయితే అన్నీ పొందుపరుస్తూ ఈ అప్లికేషన్ పంపించాం మనం. సో ప్రిన్సిపల్గా కాకపోయినా సరే ప్రిన్సిపల్గా కాకుండా ముందు కాలేజ్ పరంగా వచ్చింది అవార్డు. ఇది ప్రిన్సిపల్ స్థానం ఉన్నాం కాబట్టి మనకి అవార్డు ఇచ్చారు, అంతే అండి. ఇంకది సో ఇదొక అదృష్టం అండి. ఎందుకంటే మనకి దాదాపు 450 అప్లికేషన్స్ వచ్చినాయండి ఈ సంవత్సరం. అందులో కేవలం 12 మంది ఇండియన్స్కి ఇచ్చారు, ఇండియా వాళ్ళకి ఇచ్చారు. అండ్ 12 అవార్డ్స్ ఇండియన్స్ ఎవరైతే అవుట్ సైడ్ ఇండియా సెటిల్ అయ్యారో వాళ్ళకి ఇచ్చారండి మొత్తం. సో ఈ సంవత్సరం ఏంటంటే ఎక్కువ అవుట్ సైడ్ ఇండియా వచ్చిన వాళ్ళలో సింగపూర్ నుంచి 4, మలేషియా నుంచి 2, దుబాయ్ నుంచి 2, యూఎస్ నుంచి 1 మొత్తం వాళ్ళు ఇచ్చింది ఈ సంవత్సరం మనకి. సో అందులో ఉన్నాం కాబట్టి చూసాం కాబట్టి మనం. అయితే ఏంటంటే యంగ్ ఎంటర్ప్రీనర్స్ నాకు వచ్చిందండి. నా ఎడ్యుకేషన్ స్ట్రీమ్ నుంచి మళ్ళీ సెంధిల్ మురుగన్ గారికి ఇచ్చారండి, చెన్నై పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి. ఓల్డెస్ట్ స్కూల్ మెడ్రాస్లో ఓల్డెస్ట్ స్కూల్ అయిన చెన్నై మెట్రికులేషన్ స్కూల్ ప్రిన్సిపల్ గారికి ఆయనకి ఇచ్చారు, ఫౌండర్కి. మీ ఇద్దరు అండి నేను తీసుకుంది ఎడ్యుకేషన్ స్ట్రీమ్లో. ఉద్యోగాల పేరుతో మహిళలకు టోకరా ఇచ్చిన శామ్ ఆర్గనైజేషన్ అధినేత బలిరెడ్డి శ్రీనివాస్, జక్కుల ఆనంద్ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా గుడివాడ టూ టౌన్ సిఐ శివాజీ విలేకరుల సమావేశం నిర్వహించారు.
ఉద్యోగాల పేరుతో మహిళలకు టోకరా ఇచ్చిన శామ్ ఆర్గనైజేషన్ సేవా సంస్థ అధినేత బలిరెడ్డి శ్రీనివాస్, జక్కుల ఆనంద్ బాబులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ శామ్ ఆర్గనైజేషన్ సేవా సంస్థ మోసంపై మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. సంస్థ అధినేత కోసం గాలింపు చర్యలను 2 టౌన్ ఎస్ఐ శ్రీహరి, కానిస్టేబుల్ అశోక్ సుబ్రహ్మణ్యాలకు అప్పగించడం జరిగిందన్నారు. శనివారం స్థానిక ఏజీకే సెంటర్లో బలిరెడ్డి శ్రీను, ఆనంద్ బాబులు విజయవాడ పారిపోయేందుకు ప్రయత్నిస్తుండగా వారిని అదుపులోకి తీసుకోవడం జరిగిందన్నారు. సదరు ముద్దాయిలను 2015లో పశ్చిమ గోదావరి జిల్లా భీమడోలు సంస్థకు స్థాపించి సుమారు 100 కార్యాలయాలను నడిపిస్తున్నారన్నారు. అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్లుగా 100 మందిని, బ్రాంచ్ మేనేజర్లుగా 1200 మందిని నియమించి ఒక్కొక్కరి వద్ద నుండి 50,000 రూపాయలు కట్టించుకోవడం జరిగిందన్నారు. వారికి ఎటువంటి జీతభత్యాలు ఇవ్వకుండా మోసం చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లు విదేశాలకు ఫోటోలు పెట్టి విదేశీ సంస్థల నుండి నిధులు పొందేందుకు ప్రయత్నాలు చేసినట్లు దర్యాప్తులో తేలిందన్నారు. వీరిని కోర్టులో హాజరు పరుస్తున్నట్లు తెలిపారు. న్యాయస్థానానికి లోబడి బాధితులకు తమ వంతు సహాయం చేస్తామని బాధిత మహిళలకు సిఐ శివాజీ తెలిపారు. గుడివాడ పట్టణం పెద్ద కాలువ సెంటర్లో ఈ మధ్య పెట్టినటువంటి శ్యామ్ స్వచ్ఛంద సేవా సంస్థ పేరు మీద జరిగినటువంటి మోసాలను పురస్కరించుకొని ఆ సంస్థ ఆర్గనైజర్ అయినటువంటి బలిరెడ్డి శ్రీనివాస్ ఎలియాస్ డానియల్, అలాగే అతని అసిస్టెంట్ జక్కుల ఆనంద్ బాబు అనేటువంటి 2 వ్యక్తుల్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళని రిమాండ్ కోసం పంపిస్తున్నాం. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించినట్లయితే ఈ బలిరెడ్డి శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి, ఇతని నేటివ్ మచిలీపట్నం. ఇతను గతంలో ఒక ఎన్జిఓలో పనిచేయడం జరిగింది. ఆ అనుభవాన్ని పురస్కరించుకొని ఏదైనా ఫారిన్ కంపెనీస్ నుంచి వాటి నుంచి కూడా ఫండ్స్ తెప్పించుకొని దాని ద్వారా ఎంజాయ్ చేద్దాం అనేటువంటి ఉద్దేశంతో ఇతను శ్యామ్ ఆర్గనైజేషన్స్ అని చెప్పేసి ఒక సంస్థను, స్వచ్ఛంద సేవా సంస్థను స్థాపించాడు. అయితే ఈ సంస్థ తాలూకు బ్రాంచులు కేవలం గుడివాడలోనే కాకుండా మచిలీపట్నంలోనూ ఉన్నాయి, వెస్ట్ గోదావరిలోనూ ఉన్నాయి, ఇంకా గుంటూరు జిల్లా, ఇలా చాలా జిల్లాలో దగ్గర 100 బ్రాంచుల వరకు ఇతను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి బ్రాంచ్లో కూడా ఇతను బ్రాంచ్ మేనేజర్ అని, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ అని, అదేవిధంగా ఫీల్డ్ మెంబర్స్ అని చెప్పేసి 3 రకాలైనటువంటి మనుషులను ఇతను అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది. అయితే ఈ బ్రాంచ్ మేనేజర్, అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ల దగ్గర ఒక్కొక్కరి దగ్గర డిపాజిట్ పేరు చెప్పి ఒక 50,000 రూపాయలు ఇతను డిపాజిట్ కలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ ఫీల్డ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి యూనిఫామ్ ఇవ్వాలనేటటువంటి విషయంతో ఒక్కొక్కరి దగ్గర ఒక 500 రూపాయలు తీసుకోవడం జరిగింది. వీళ్ళ ద్వారా ఇతను ఇదంతా కూడా చేస్తున్నాడు. వీళ్ళందరికీ కూడా జీతాలు బత్యాలు కూడా ఇస్తానని చెప్పేసి గత 8 నెలల నుంచి ఇతను సర్వీసెస్ తీసుకుంటున్నాడు, కానీ ఏ విధమైనటువంటి జీతం ఇవ్వట్లేదు. అడిగితే ఇతను ఫారెన్ నుంచి రావాల్సిన ఫండ్స్ రాలేదు, ఆ ఫండ్స్ రాగానే మీ అందరికీ ఒకేసారిగా జీతాలు ఇస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే గత 25వ తారీఖున ఈ సంస్థలో పనిచేస్తున్నటువంటి వర్కర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా మాకు జీతాలు రావటం లేదని చెప్పేసి గొడవ చేయడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు ఇమీడియట్గా అక్కడికి వెళ్ళి బాధితుల దగ్గర నుంచి కంప్లైంట్ తీసుకొని గుడివాడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ తర్వాత విషయం తెలుసుకున్నటువంటి ముద్దాయిలు పరారైపోయారు. వీళ్ళ విషయంలో మేము పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత వీళ్ళు ఎక్కడున్నారేంటో కనుక్కొని వీళ్ళు ట్రాన్సిట్లో ఉండగా గుడివాడలోనే మళ్ళీ వీళ్ళని పట్టుకొని ఈరోజు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ మొత్తం కోర్టుకు పంపించడం జరుగుతుంది. ఇదే విధంగా వీళ్ళ గురించి తెలుసుకున్నట్లయితే ఫర్దర్గా వీళ్ళ మీద గతంలో చిలకలపూడిలో కూడా ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా గన్నవరం దగ్గర ఉన్నట్టు ఉంగుటూరులో ఒక ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఇంకా నూజివీడులోను, కైకలూరులోను, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్స్లో కూడా వీళ్ళ మీద ఎఫ్ఐఆర్లు వేస్తున్నట్లుగా మనకు సమాచారం ఉంది. ఈ విధంగా వీళ్ళు చాలామందిని చాలా చోట్ల మోసం చేశారు కాబట్టి వీళ్ళు చేసినటువంటి మోసాలన్నిటికీ తగు విధమైన ఆధారాలన్నింటినీ సేకరించి వీళ్ళ మీద చట్ట ప్రకారం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా మేము తప్పకుండా తీసుకుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దీంట్లో బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళని అరెస్ట్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చి మాతో ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. వాళ్ళకు కూడా ఇదే విషయాన్ని మేము తెలియజేసాం. వీళ్ళకి సంబంధించి ఉన్నటువంటి డాక్యుమెంట్లు, ప్రాపర్టీసు, బ్యాంక్ అకౌంట్లు ఏవి ఎక్కడెక్కడ ఎంతెంత ఉన్నాయి, ఏమున్నాయనేది అంతా కూడా తక్షణమే తెలుసుకొని దాని ప్రకారం కోర్టు వారికి మేము తెలియజేసి బాధితులందరికీ కూడా న్యాయం జరగటానికి చేతనైనంతలో మా చట్టపరిధికి లోబడి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. ప్రతి ఆర్టీసీ డ్రైవర్ ఇంధన పొదుపు పాటించి నష్టాల్లోని ఆర్టీసీని లాభాల్లో పయనించేలా కృషి చేయాలని ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ హనుమంతరావు అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవంలో భాగంగా గుడివాడ ఆర్టీసీ డ్రైవర్లకు ఇంధన పొదుపుపై క్విజ్ పోటీలను నిర్వహించారు. ప్రతి ఆర్టీసీ డ్రైవర్ ఇంధన పొదుపును పాటించి నష్టాల్లో ఉన్న ఆర్టీసీని లాభాల బాటలో పయనించేలా కృషి చేయాలని ఇన్ఛార్జ్ డిపో మేనేజర్ హనుమంతరావు అన్నారు.
రోడ్డు భద్రత వారోత్సవంలో భాగంగా శనివారం స్థానిక ఆర్టీసీ డిపోలో ఇంధన పొదుపు మహోత్సవాలను నిర్వహించారు. హెచ్పీసీ సేల్స్ మేనేజర్ సుందరవదన, డిప్యూటీ చీఫ్ మెకానిక్ ఇంజనీరింగ్ చంద్రశేఖర్, శ్రీనివాసరావులు ఆర్టీసీ డ్రైవర్లకు ఇంధన పొదుపుపై క్విజ్ పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో ప్రథమ బహుమతిని రసూల్, ద్వితీయ బహుమతులను ఏ లతీఫ్, విఎన్వి రాజేష్లకు అందించారు. అనంతరం ఇంధన పొదుపుపై డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ ఎంప్లాయీస్ మజ్దూర్ యూనియన్ కార్యదర్శి కెఎస్ రావు, దారం ఏడుకొండలు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిపోలోను ఆయిల్ కన్జర్వేషన్ క్లినిక్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది. వీటి ద్వారా మరి డిపోలో ఉన్నటువంటి మెకానిక్ సోదరులకు అలాగే డ్రైవర్ సోదరులందరికీ కూడాను ఆయిల్ ఎలా పొదుపు చేయాలి అనే ఒక అవగాహనని వారిలో పెంపొందించే విధంగా ఈ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. అవి మరి హెచ్పిసిఎల్ కంపెనీ వారి సౌజన్యంతో మన కృష్ణా రీజియన్లో ఉన్నటువంటి 13 డిపోల్లోనూ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ హెచ్పిసిఎల్ కంపెనీ వారు క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం ద్వారా వారిలో అవేర్నెస్ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అలాగే ఈ క్విజ్ ప్రోగ్రామ్స్లో మరి వచ్చేటువంటి ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజ్లకి వారు బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్స్లో మరి పీసీఆర్ఈ నుంచి శ్రీనివాస్ రెడ్డి గారు ఫ్యాకల్టీగా రావడం జరిగింది. వారు కూడాను ఈ అవగాహన పెంచే కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఇక్కడ మన కార్పొరేషన్లో బేసిక్గా 24 కోట్ల లీటర్లు ప్రతి సంవత్సరం మరి డీజిల్ వాడుతూ ఉంటాము. 1600 కోట్ల రూపాయలు ఈ డీజిల్పై ఖర్చు పెడతా ఉంటాము. సో ఈ డీజిల్ అనేది మన చేతిలో ఉన్న ఖర్చు కాబట్టి దాన్ని ఏ రకంగా మనం పొదుపు చేసి కార్పొరేషన్కి కొంత ఖర్చు తగ్గించవచ్చు అనేటువంటి దిశలో ఆలోచించాలని చెప్పేసి ఈ ప్రోగ్రామ్స్లో వారికి చెప్పడం జరుగుతుంది. వారు కూడా చక్కగా రెస్పాండ్ అయ్యి దానికి తగ్గట్టుగా కార్పొరేషన్ యొక్క కేంద్రం పెంచడంలో ప్రతి ఒక్కరు భాగస్వామ్యం అవుతున్నారని జరపడానికి సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ. వాసవి క్లబ్ గుడివాడ మరియు ఆర్యవైశ్య కళ్యాణ మందిర నిర్వహణ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో యూనివర్సల్ ఉమెన్ కేర్ విజయవాడ వారి సహకారంతో ఉచిత వైద్య శిబిర కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మందిరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిర కార్యక్రమాన్ని నిర్వహించారు. విజయవాడ యూనివర్సల్ ఉమెన్స్ కేర్ తరపున పలువురు డాక్టర్లు స్త్రీలకు సంతాన సమస్యలకు ఉచితంగా ప్రాథమిక పరీక్షలు, స్కానింగ్లు మరియు కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ ప్రెసిడెంట్ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ, ప్రస్తుత ఆధునిక జీవన విధానాల వల్ల స్త్రీలలో అనేక రుగ్మత, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వల్ల సంతానలేమి జరుగుతుందన్నారు. అందువల్ల వాసవి క్లబ్ గుడివాడ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి తమ వంతు సేవ చేస్తున్నామన్నారు. ఇటువంటి ట్రీట్మెంట్ గుడివాడలో ఎక్కడా లేదని కనుక ఈ వైద్య శిబిరాన్ని అందరూ వినియోగించుకోవాలన్నారు. ప్రస్తుత ఆధునిక జీవన విధానం వల్ల ప్రతి ఒక్కరికి అనేక రకాలుగా మానసిక పరంగా ఒత్తిళ్లు పెరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ముఖ్యంగా స్త్రీలలో అనేక రుగ్మతలు అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ పెరిగిపోతూ ఉంది. వాటి కారణంగా సంతానలేమి కానీ ఇతర అనేక రకమైన వ్యాధులు కానీ సంక్రమిస్తూ ఉన్నాయి. అటువంటి వాటికి పరిష్కారం నిమిత్తం మరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం వారి సహకారంతో వాసవి క్లబ్ గుడివాడ తరపున యూనివర్సల్ ఉమెన్ కేర్ విజయవాడ వారి నిష్ణాతులైన డాక్టర్ల సహకారంతో ఈ మెడికల్ క్యాంప్ నిర్వహించడమైనది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఈ క్యాంపుని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుతున్నాను. మరి ఇదే ట్రీట్మెంటు మన గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఎక్కడా లేదు. అంతేకాకుండా ఇక్కడ పరీక్షలు చేసిన తర్వాత మరికొన్ని క్రిటికల్ ఎగ్జామినేషన్స్, టెస్ట్కి వారు విజయవాడకి రెఫర్ చేయటం, మరి అక్కడ ఉచితంగా కానీ కన్సెషన్తో కానీ మీ అందరికీ ట్రీట్మెంట్ చేయబడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఈ అవకాశాన్ని మన గుడివాడ పరిసర ప్రాంత ప్రజలందరూ చక్కగా ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. యూనివర్సల్ ఉమెన్ కేర్ విజయవాడ సహకారం డాక్టర్ నమ్రత ఎండి, డాక్టర్ కరుణ ఎండి గార్ల వైద్యంతో వాసవి క్లబ్ గుడివాడ ఆర్యవైశ్య కళ్యాణ మందిరం నిర్వహణ సంఘం ఆధ్వర్యంలో ఈ లేడీస్ మెడికల్ క్యాంపు మొట్టమొదటిసారిగా గుడివాడ ప్రాంతంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంతో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమానికి లేడీస్ చాలామంది ఇన్వాల్వ్ అయ్యారు. ఈ కార్యక్రమం జయప్రదం చేసుకుని మళ్ళీ ఈ కార్యక్రమాన్ని యూనివర్సల్ ఉమెన్ కేర్ వారి ఆధ్వర్యంలో రెండోసారి కూడా మనం వాళ్ళని అడగటానికి
దీని రెస్పాన్సు కూడా బాగా ఉంది. స్పందించి జనాలు కూడా బాగా మూమెంట్ అయ్యారు. కాబట్టి ఈ అవకాశాన్ని ఉపయోగించుకున్నందుకు పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు. జై వాసవి. వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఈ యొక్క సంతాన సాఫల్య కేంద్రాన్ని విజయవాడ వారి సహకారంతో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే అనక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రజలు చాలా దూరం వెళ్ళి ఆ టెస్టులని చేయించుకోవడం చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని. కాబట్టి దీన్ని మనం ఏం చేసామంటే అనక మనం వాసవి క్లబ్ తరఫున ఉచితంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువలన ఇక్కడికి ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి పత్రిక వారికి, మీడియా వారికి, ప్రత్యేకంగా జిఎం కేబుల్ వారికి కూడా ఈ చక్కటి ప్రసాదం తెచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. వాసవి క్లబ్ వారికి, అలాగే ఆర్య కళ్యాణ మంటపం నిర్వాహకులకి మా ధన్యవాదాలండి. ఇంతటి చక్కని కార్యక్రమం వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించడం మాకెంతో సంతోషంగా ఉంది. ఈరోజు ఈ కార్యక్రమం మెయిన్ ఉద్దేశం ఏంటంటే సంతాన సాఫల్యత. ఈ పెరుగుతున్న జీవన శైలిలో అందరికీ టెన్షన్స్ అని ఎక్కువయ్యి ఇలాంటి సంతాననే సమస్యలు ఎక్కువ అవుతున్నాయి. కాబట్టి వీటి గురించి ప్రజలకు అవగాహన, వాటిని ఎలా పరిష్కరించుకోవాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి తెలియజేయడానికి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనసారా కోరుకుంటున్నాము. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సాధనకై ముందుకు వెళ్లాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ నేతృత్వంలో ఎన్జీఓ హోం నందు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక ఎన్జీఓ హాల్లో సిపిఐ నియోజకవర్గ కార్యదర్శి గూడపాటి ప్రకాష్ నేతృత్వంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సామాజిక హక్కుల సాధన కోసం భవిష్యత్ కార్యాచరణపై పలు సంఘాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రూపకల్పన చేసిన రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు అందవలసిన హక్కులు నేటికి అందటం లేదన్నారు. బీజేపీ ప్రభుత్వం దళిత వెనుకబడిన వర్గాలపై వివక్ష చూపుతూ దాడులకు తెగబడుతుందన్నారు. ప్రపంచంలో 100 మంది కోటేశ్వరులుంటే అందులో 57 మంది భారతదేశానికి సంబంధించిన వారే ఉన్నారన్నారు. పరిశ్రమలు స్థాపించడానికి ప్రభుత్వాలు వీరికి పెట్టుబడుల పేరుతో భూములను కేటాయిస్తూ బ్యాంకుల నుండి వేల కోట్ల రూపాయలు రుణాలు అందిస్తున్నారన్నారు. సామాజిక న్యాయ శంఖారావం పేరుతో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు 175 నియోజకవర్గాలలో జనవరి 26వ తేదీ నుండి మార్చి 6వ తేదీ వరకు ప్రజా చైతన్య బస్సు యాత్రను ఆంధ్రప్రదేశ్ సామాజిక హక్కుల సాధన కమిటీ కన్వీనర్ కె రామకృష్ణ చేపట్టిందన్నారు. ఫిబ్రవరి 7వ తేదీ రాత్రికి బస్సు యాత్ర గుడివాడకు చేరుకుని బహిరంగ సదస్సు నిర్వహిస్తున్నామన్నారు. 68వ గణతంత్ర దినోత్సవాన్ని నిన్ననే జరుపుకున్నాము. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 70 సంవత్సరాలు కావస్తూ ఉంది. రాజ్యాంగాన్ని పురుడుపోసుకునే 68 సంవత్సరాలు. కానీ ఈనాటికి కూడాను భారతదేశంలో దేశవ్యాప్తంగా వెనుకబడినటువంటి దళితులకు కానీ, మైనార్టీస్కి, వెనుకబడిన వర్గాల వారికి అందరికీ కూడాను రావాల్సినటువంటి హక్కులను పొందటంలో, సంపదలో భాగస్వామ్యం కావటంలో ఈనాటి కూడా వివక్షత కొనసాగుతూ ఉండటం అనేది దురదృష్టకరం. ఈనాడు భారతదేశ వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనార్టీస్, వెనుకబడిన వర్గాల యొక్క హక్కుల రక్షణ కోసము, సామాజిక న్యాయం కోసము దేశవ్యాప్త ఆందోళనలు అనేవి ఈరోజు జరుగుతున్నటువంటి ఒక నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక హక్కుల వేదిక ఆధ్వర్యాన కమ్రేడ్ రామకృష్ణ గారు కన్వీనర్గా ఇచ్చాపురం నుంచి శ్రీకాకుళం నుంచి ప్రారంభమైనటువంటి బస్సు యాత్ర, ప్రజా చైతన్య యాత్ర 175 నియోజకవర్గాలని కవర్ చేసుకుంటూ ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల్లో ఉన్నటువంటి యువతని, ప్రజల్ని చైతన్యవంతులు చేస్తూ హక్కుల కోసం నినదించే విధంగా వాళ్ళందరినీ కూడా నా వైపుగా ఆ వరవుడికి తీర్చిదిద్దేదానికోసము, చైతన్యవంతులుగా చేసేదానికోసము సాగిస్తున్నటువంటి ప్రజా చైతన్య యాత్ర గుడివాడ ప్రాంతానికి 7వ తారీఖు సాయంత్రం ఇక్కడ చేరుకుంటుంది. ఇక్కడ నుంచి తిరిగి మళ్ళా 3 రోజుల పాటు కృష్ణా జిల్లాలో తిరిగి తర్వాత గుంటూరు జిల్లా చేరుకుంటుంది. ఈ సందర్భంగా గుడివాడలో జరుగుతున్నటువంటి సామాజిక హక్కుల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ వర్గాలకు చెందినటువంటి, వివిధ కులాలకు చెందినటువంటి, వివిధ సంఘాలకు చెందినటువంటి బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీస్ అందరూ కూడా మేధావులు, అందరూ కూడా లాయర్స్, టీచర్స్ అందరూ కూడా ఇక్కడ మరి రావటం జరిగింది. వీరందరూ కూడా రేపు రామకృష్ణ గారి నాయకత్వం వచ్చేటువంటి ఈ ప్రజా చైతన్య యాత్రను జయప్రదం చేసేదానికోసము అందరూ కూడాను మరి ప్రణాళికల్ని సిద్ధం చేస్తూ ఉన్నాము. ఈ గుడివాడ ప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో, ఈ గుడివాడ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను సామాజికంగా న్యాయం కోసం సాగించేటువంటి ఈ పోరు బాటకి అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వర్గాల కన్నా కులాలుగా విడిపోయి సమాజంలో ఉన్నాం, పెట్టుబడిదారీ సమాజంలో ఉన్నాం. ఈ పెట్టుబడిదారీ సమాజం ప్రజల్ని కులాలుగా చీల్చి తన అవసరాలను తీర్చుకునే పరిస్థితిలో ఈరోజు
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలా ప్రాంతీయ పార్టీలు కూడా కులాల వారీగా విడగొట్టి పాలించే పద్ధతి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నాయి. ఈరోజు కేంద్రంలో వచ్చిన మోడీ ప్రభుత్వం పచ్చి మతోన్మవాదాన్ని ప్రేరేపిస్తూ ప్రశ్నించేవాడిని ఉగ్రవాదుగాను లేకపోతే టెర్రరిస్ట్గాను గుర్తించే పరిస్థితి ఈరోజు ఈ భారతదేశంలో ఉంది. ఉదాహరణకి వేముల రోహిత్ చనిపోవడానికి ప్రభుత్వం కారణం కాదా అని ఈరోజు మనం ప్రశ్నించాలి. ఇలాంటి అనేక సంఘటనలు ఈరోజు భూమి కోసం పోరాడే వాళ్ళు కానీ లేకపోతే భుక్తి కోసం హక్కుల కోసం పోరాడే వాళ్ళు కానీ అణిచేయాలి అనేది పాలక వర్గాలు చూస్తూ ఉన్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వాలు అట్లాగే ఉన్నాయి, రాష్ట్ర ప్రభుత్వాలు అట్లాగే ఉన్నాయి. ఎన్నికల్లో రకరకాల వాగ్దానాలు ఇవ్వటం, కులాల వారీగా మతాల వారీగా వాగ్దానాలు ఇవ్వటం, ఓట్లు వేయించుకోవడం, అధికారంలోకి వెళ్ళటం, రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పరిపాలన సాగించి అనగదొక్కే ప్రయత్నాలు ఈరోజు మన సమాజంలో జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటిని మనం అర్థం చేసుకుని ఇలా మనలో కూడా కులాలలో కూడా ఉపకులాలు కులాలు గ్రామాల్లో అయితే ఒక ఇంటి పేరు వాడు ఆధిపత్యం ఇలాంటివన్నీ గ్రామ స్థాయి నుంచి ఈ పరిస్థితి ఈరోజు ఉంది. వీటన్నిటినీ పోగొట్టుకుని ఐక్యంగా పేద వర్గాలు మనం ఈ సమాజంలో అణగదొక్కబడుతున్న వర్గాలు మనందరం ఐక్యం అవ్వాలి అనేది సామాజిక హక్కుల వేదిక ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఇలా మన రాష్ట్రంలో చూసుకుంటే కులాల వారీగా కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసేసారు. వాటికి కూడా నిధులు ఇస్తున్నారు. ఆ నిధుల కోసం మనం కూడా ఆ అధికార పార్టీల్లోనూ వాళ్ళలోనూ ఆ కులం వెనకాల ఉంటే ఆ కార్పొరేషన్ లోన్లు ఏవో వస్తాయనే పద్ధతి ఈరోజు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించి వాళ్ళు విభజించి పాలించు అనే పద్ధతిని ఈరోజు మన భారతదేశంలో పాలక వర్గాలు బాగా దాన్ని వంట పట్టించుకున్నాయి. ఆ పద్ధతిలోనే ఈరోజు మా పేద వర్గాలు కూడా విభజించి పాలించే పరిస్థితిలో ఉన్నాయి. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు. ఉద్యోగాల పేరుతో టోకరా ఇచ్చిన నిందితుడిని అరెస్ట్ చేసిన 2 టౌన్ పోలీసులు. న్యాయం చేయాలంటూ పోలీస్ స్టేషన్ కు చేరిన బాధిత మహిళలు. ఆర్యవైశ్య కళామందిరంలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం. ఈ వైద్య శిబిరాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలన్న నిర్వాహకులు. ఎన్జిఓ హోమ్ నందు నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం. రాజ్యాంగంలో అణగారిన వర్గాలకు అందవలసిన హక్కులు నేటికి అందడం లేదంటూ వెల్లడించిన అక్కినేని వనజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.